వెల్కమ్ టు PM7 వార్తలు. భారతదేశాన్ని భరతమాతగా భావిస్తాం. ఆ భరతమాతకు తల లాంటిది జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నుదిటిపై జరిగిన దాడిగా భావించింది భారత ప్రభుత్వం. అందుకే ఆ దాడికి ప్రతిగా ప్రారంభించిన దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది హిందువులు. ఉగ్రవాదులు మతపరమైన కారణాలతోనే ఈ దాడికి పాల్పడ్డారని కేంద్రం భావించింది. ఇక్కడే ప్రధానంగా వస్తుంది సింధూర్కు గల అర్థం. భారతీయ మహిళలు భర్తలు ఉన్నప్పుడు మాత్రమే నుదిటిపై సింధూరం ధరిస్తారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల బాధను సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ కు అదే పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూర్. ఇంకా దీన్ని ఒక దేశపు గౌరవానికి, తలపై దెబ్బతీసిన అనుభూతికి ప్రతీకగా మలిచారు. భారతీయుల రక్తాన్ని సింధూరంగా భావించి ఆ రక్త సాక్షులను గౌరవిస్తూ ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ లో భారత వైమానిక దళాలు, ఆర్మీ కలిసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారీ దాడి చేశాయి. మొత్తం 9 స్థావరాలపై గట్టి ఎదురుదాడి జరిగింది. ఈ దాడుల్లో 3 భారత పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది భావోద్వేగాలకు రూపం. ఇది భారతదేశ గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్య. అందుకే ఆపరేషన్ సింధూర్ ఇది ఓ పేరు కాదు, ప్రతీక.